Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Ladies and gentlemen and my dear kids, welcome to the wonderful world of magic. Wow. Okay, madam. Thank you, madam. Thank you very much. Madam, which one you cut? నేను చెప్పింది ఇదే అండి, సమాంతరంగా కట్ చేయమన్నాను. ఓకే, పర్లేదు కట్ చేయండి. వావ్, ఇప్పుడు బాగా కట్ చేస్తున్నారు. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ. మేడం, నేను ఈ విధంగా సమాంతరంగా కట్ చేయమంటున్నాను. ఓకే, ఇది ఆఖరిసారి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఓ మై గాడ్, మెజిషియన్ తాడు ఎప్పుడు కూడా మీరు సమాంతరంగా కట్ చేయలేరు. ఇప్పటి వరకు అద్దరిపోయే మ్యాజిక్ షో చూశారు కదా, మరి ఈ మ్యాజిక్ షో చేసింది కూడా మరి డాక్టర్ గుగాంపు గారు. అది కూడా స్పెషల్గా మన ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి అని చెప్పేసి కువైట్ నుంచి కూడా వచ్చారు మన ప్రేక్షకుల్ని అలరించడానికి. మెయిన్గా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడ మరి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్న గుగాంపు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఈ జర్నీ అనేది ఎలా మొదలైంది, ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా ఆయన తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్ అద్దరిపోయింది సార్ మ్యాజిక్ షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా కళాభివందనములు. అంటే మా వాళ్ళు అడుగుతున్నారు సార్, అంటే మధ్యలో మ్యాజిక్ షో ఇచ్చిన తర్వాత మనం ఈ సెటప్కి కొంచెం చిన్న టైం ఉంటుంది కాబట్టి అన్న అసలు ఆ రింగ్స్ ఎట్లా చేశారో కనుక్కోనన్న, అసలు చెప్పన్నా అని చెప్పేసి అడుగని చెప్పేసి అంటున్నారు అన్నమాట. యాక్చువల్ మ్యాజిక్ అంటే ట్రిక్స్ అండి, వీటిలో ఎటువంటి మంత్రాలు మాయలు ఏమి ఉండవండి. ఇవి కేవలం మీ కంటికి కనపడని ఒక అద్భుతమైన ప్రదర్శనే దీన్ని మ్యాజిక్ అంటామండి మేము. ఓకే, అంతేకాని దీంట్లో ఎటువంటి మంత్రాలు మాయలు ఉండే ప్రసక్తే లేదండి. ఓకే సార్, అండ్ మీ రికార్డ్స్ అనేది కూడా ఒకసారి చూస్తూ ఉంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్, అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద రికార్డ్సే ఉన్నాయి సార్. చాలా రికార్డ్స్ ఉన్నాయండి. ఇవే కాక ఇవి కేవలం కొన్ని మాత్రమే నేను ఆ కార్డులో పెట్టడం జరిగింది. ఏంటంటే కార్డులో కొంచెం స్పేస్ ఉంది కాబట్టి అందరికీ సరిపోయేటట్టు పెట్టారు. అంతేనండి. అట్లాగే ప్రపంచం మన మ్యాజిక్ చరిత్రలోని ఒక అద్భుతమైన అవార్డు ఒకటి తీసుకున్నాను, దాంట్లోనే ఉందండి, అక్కడ చూడండి, ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్. ఓకే, వావ్, సూపర్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇన్ని అవార్డ్స్ చేసుకుంటూ ఇప్పటి వరకు మీరు ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పేటప్పుడు 16,000 ప్రదర్శనలు, సో 23 దేశాలు, వావ్. ఈ జర్నీ ఇంతకు ఎప్పుడు మొదలైంది? నేను 1987 సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు బాంబేలోని ఒక చిన్న ప్రదర్శన చేయడం జరిగిందండి. అప్పటి నుంచి నేను వెను తిరగలేదండి. ఈ ప్రదర్శనకి ముఖ్యంగా నేను అప్పట్లో మా ఫాదర్ కూడా కొంచెం మ్యాజిక్ టచ్ ఉంది. ఓకే, ఆయన వల్ల కూడా నేను కొంత మ్యాజిక్లోకి ఎంటర్ అవడానికి అవకాశం కలిగింది. అట్లాగే ఈ ప్రదర్శన నేను ప్రారంభించేటప్పుడు ఒక చిన్న బుక్ చదవటం జరిగిందండి. అదే బివి పట్టాభిరామ్ గారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఆయన రాసిన తెలుగులో అనువదించిన పుస్తకం 101 మ్యాజిక్ ట్రిక్స్ అండి. అది ఐవర్ యూషియల్ అని ఆయన బాంబే ఆయన రాయటం జరిగింది. దాన్ని తెలుగులో ఆయన అనువదించారు. ఆ బుక్ చదివి చిన్న ప్రదర్శన మా కాలేజీలో చేయడం జరిగిందండి. ఓకే, అది సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు 1987 అండి. ఓకే, బాంబేలో. నైస్ సార్. సార్, మ్యాజిక్ షో అనేది ఇప్పుడు మీ ప్రొఫెషన్గా ఎంచుకొని మరి ముందుకెళ్తున్నారు కదా, సో మీరు తెలుగువారే కదా? నేను 100% తెలుగు వాడిని అండి. ఏంటంటే ఒక డౌట్ వచ్చింది సార్, పేరైతే గుగాంపు అని ఉంది, సెటిల్డ్ వచ్చి కువైట్లో ఉన్నారు, అరే ఏంటి ఎక్కడ ఏది పొందనలేదు, యాక్చువల్గా తెలుగు అయితే ఇంత బాగా మాట్లాడుతున్నారు, కానీ ఫస్ట్ ప్రదర్శన ఏదైతే ఉందో అది బాంబేలో ఇచ్చారు, అది ఏంటి అసలు అర్థం కాకుండా ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అండి, నేను ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో చదువుతున్నప్పుడు మా స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో ఒక మాస్టర్ నేను పూర్తి పేరు రాయటం అలవాటు. నా పూర్తి పేరు గుడాల గాంధీ పుష్కర్. ఓకే, అయితే ఈ బుక్స్ మీద మనం ఈ పూర్తి పేరు రాసేవాళ్ళం అండి. అప్పుడు మా మాస్టర్ ఒక ఆయన నన్ను గుగాంపు అని నిక్ నేమ్ తోటి పిలిచేవారండి. ఓకే, అదే మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను అదే పేరుతో పిలవటం, నన్ను వాళ్ళకి సరదాగా నన్ను ఆట పట్టించడం జరిగేది. అప్పుడు ఎప్పుడైతే నేను బాంబే వెళ్ళానో, బాంబేలో నా ఫస్ట్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత
జీజీ పుష్కర్ అని పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే గుగాంపు అని పెట్టుకుంటే బాగుంటుందా నా పేరు. అరే గుగాంపు అంటే ఇదేదో సైనీస్ నేమ్ లాగా ఉంది కదా, ఇదే పేరుతోటి మనం ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభిస్తే బాగుంటుందేమో, ఒకరోజు హైలైట్ అవ్వచ్చేమో అన్న ఉద్దేశంతో నేను ఆ రోజే గుగాంపు అని నాకు మెజిషియన్ గుగాంపుగా ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించానండి. ఓకే. నా ప్రదర్శన మొదటిగా బాంబేలో స్కూల్ అయిన తర్వాత ఒక ముస్లిం ఫెస్టివల్లో, అంటే తీర్థం జరుగుతుంది కదా, ఉర్స్ అంటారు ఇక్కడ Yeah, మనకి. ఉర్స్. అవును కదా, అక్కడ నేను టికెట్ షో పెట్టడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ నేను ఆంధ్ర వచ్చిన తర్వాత ఆంధ్రాలో కూడా కొన్ని తీర్థాల్లో నేను ₹2 టికెట్ షో పెట్టడం జరిగిందండి. అప్పుడు ఒక తీర్థానికి వెళ్తే 10,000 రూపాయలు పట్టుకొచ్చేవాడిని. ఓకే. రియల్లీ. వావ్. అప్పుడు టికెట్ కూడా ఓన్లీ ₹2 తర్వాత మన ఖాళీగా ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కొంత పర్సంటేజ్ ఇచ్చి కొంత నేను తీసుకుని వాళ్ళని కూడా ఒక విధంగా వాళ్ళకి కూడా సహాయపడేవాడిని. సింపుల్ గా చెప్పాలంటే ఒక టికెట్ ₹2 వేసుకుంటే 10,000 తీసుకొని వస్తున్నారంటే ఆ. సుమారు 5,000 మంది అంటే ఒక్క రోజే కాకుండా ఇంచుమించు ఒక తీర్థానికి వెళ్ళామంటే 5-6 రోజులు ఉండేవాళ్ళం అండి. 5-6 రోజుల్లో మెయిన్గా 2 డేస్ మాత్రం మా బిజినెస్ చాలా సూపర్గా. అదే రోజు మేము కనీసం 10-15 షోలు వేసేవాళ్ళం అండి. విత్ ఇన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. అట్లాగా. ఓకే, నైస్ సార్. మీ జర్నీ అనేది అక్కడ మొదలయ్యి సో అలా గోయింగ్ ఆన్ సో ఎన్నో రికార్డ్స్ అవార్డ్స్ తీసుకొని అంటే ప్రెసెంట్ అయితే కువైట్లో సెటిల్ అయ్యారు. కువైట్ 96లో వెళ్ళాను నేను. 96 జనవరి 11కి వెళ్ళటం అయితే నేను యాక్చువల్లీ మ్యాజిక్ రంగంలోకి వెళ్ళలేదు, వేరే జాబ్లోకి వెళ్ళాను. కానీ అనుకోని పరిస్థితుల్లో తర్వాత నేను మ్యాజిక్లోకి ఎంటర్ అయ్యాను. మళ్ళీ వెళ్ళేటప్పుడే కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ పట్టుకెళ్ళడం జరిగింది. అనుకోకుండా అక్కడ మళ్ళీ అట్లాగే ఇక్కడ ఇప్పుడు రంజాన్ ఉంటుంది కదా, రంజాన్ ఫెస్టివల్కి అక్కడ ఒక ఏరియాలో ఒక చిన్న టెంట్ వేసి అప్పుడు మేము టికెట్ షో పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ కువైట్లో 2 దినార్లు అండి, 2 దినార్లు 1 దినారు అట్లాగా. అలా కువైట్లో కూడా మీ ప్రస్థానం అనేది కూడా మొదలయ్యి కంటిన్యూ అవుతుంది ఇప్పటి వరకు కూడా. అవునండి, అవును. సార్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఇట్లా మ్యాజిక్ షో చేస్తున్నారా లేకపోతే ఎట్లా? లేదండి, నేను ఫుల్ టైం మెజిషియన్ అండి. ఫుల్ టైం మెజిషియన్. నైస్. యాక్చువల్ ఏంటంటే మాది ఈవెంట్ కంపెనీ. ఆ ఈవెంట్ కంపెనీలో నేను మ్యాజిక్ ప్రదర్శనలు చేస్తానండి, అంతేగాని వేరే జాబ్ అంటూ ఏమీ లేదండి. సార్ కువైట్ అనేటప్పటికీ సో మెయిన్గా ప్రదర్శనలు చెయ్యాలి అని అంటే ఓన్లీ చిన్నపిల్లలు మగవాళ్ళ ముందు, అంటే లేడీస్ వాళ్ళ ముందు చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకుంటున్నాం మేము, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళం కాబట్టి. సో అక్కడ ప్రదర్శనలు ఎట్లా ఉండేది? అందరూ వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళ లేకపోతే ఎట్లా? యాక్చువల్లీ నేను వెళ్ళిన కొత్తలో అయితే యాక్చువల్లీ అది ముస్లిం కంట్రీ కాబట్టి చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. ఎందుకంటే మ్యాజిక్ అంటే చాలామంది మంత్రాలు మాయలు ఉంటాయని భయపడేవారు. అట్లాంటి టైంలో నన్ను 2-3 సార్లు కూడా పోలీస్ స్టేషన్ పిలవడం జరిగింది. సిఐడి వాళ్ళు ఏదో షో ఉందని పిలవటం, తీరా తీసుకెళ్ళి అక్కడి నుంచి నన్ను స్టేషన్లోనే తీసుకెళ్ళి అదసును 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 అని చెప్పి వాళ్ళు అడిగేవారు. అప్పుడు నేను ఇది ఈ విధంగా ఉంటుంది, దీంట్లో ఎటువంటి మంత్రాలు మాయలు ఉండవు అని చేసి చూపించడం జరిగేదండి. మొదట్లో నేను ఎందుకంటే అక్కడికి వెళ్ళిన కొత్తలో వాళ్ళకి ఇటు అరబిక్ తప్ప వేరే లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, ఇప్పుడు చాలామంది ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. అట్లాగే నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా శ్రమించి తర్వాత ఇప్పుడు అరబిక్లోని ఇంగ్లీష్లోని కలిపి ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. ఎక్కువ శాతం నా ఆడియన్స్ పిల్లలు మాత్రమే. పిల్లలకి బర్త్డే పార్టీస్కి ఎక్కువ షోస్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఈవెంట్స్ చేస్తూ ఉంటాను పెద్దవాళ్ళని. ఓకే. ఓకే. మీ కార్డులో ఒకసారి గమనిస్తే ఇంటర్నేషనల్ ఇల్యూషనిస్ట్ అని ఉంది సార్. ఏంటి సార్ అది డిఫరెన్స్? మెజిషియన్ మెజిషియన్కి ఇల్యూజన్స్ కంటే యాక్చువల్లీ ఎంత చిన్న డిఫరెంట్ ఏనండి. మెజిషియన్స్ అంటే యాక్చువల్లీ చిన్న చిన్న ఐటమ్స్ ప్రదర్శన చేసే వాళ్ళని మెజిషియన్స్ అంటారు. అదే ఇల్యూజన్స్ అంటే దీంతో పాటు కొన్ని మన భ్రమ కల్పించడం అండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్యూజన్లు చేస్తాం మేము. ఒక అమ్మాయిని 3 ముక్కల కింద కట్ చేసి జాయిన్ చేయటం, లేకపోతే ఒక అమ్మాయిని పైకి లేపటం, ఇటువంటి అన్నీ కలిపి వీటిని ఇల్యూజన్స్ అంటారండి. ఓకే. అంటే ఇవి యాక్చువల్లీ నిజంగా మేము కట్ చేయం, కానీ కట్ చేసినట్టే మీకు భ్రమ కల్పిస్తామటండి. ఓకే. ఓకే. దానికి ఇల్యూజన్ అంటారు. అయితే నేను ఇంచుమించు 23 దేశాలు, అమెరికాతో సహా 23 దేశాలు తిరగటం వల్ల అది ఇంటర్నేషనల్ అని బిరుదు నాకు ఎప్పుడంటే 2014లో నేను మలేషియాలో డాక్టరేట్ తీసుకున్నానండి. ఓకే. అప్పుడు నాకు ఆ డాక్టరేట్లో ఇది ఇంటర్నేషనల్ ఇల్యూజనిస్ట్ అని నాకు ఇవ్వటం జరిగింది.
ఓకే. ఉమ్. అండ్ యుఎస్ యూనివర్సిటీస్ నుంచి కూడా మీరు డాక్టరేట్ అనేది కూడా నేను తీసుకున్నారు కదా? చాలా 3 డాక్టరేట్లు తీసుకున్నానండి. 3 డాక్టరేట్లు. వావ్. 3 డాక్టరేట్లు తీసుకున్నాను. అట్లాగే అమెరికా నుంచి ఆస్కర్ ఆఫ్ మ్యాజిక్ అవార్డు తీసుకున్నాను. అది యాక్చువల్ ఏంటంటే అది మా ప్రెస్టేజ్ అండి. యాక్చువల్లీ అది రేర్గా ఉంటుంది. ఇండియాలో చాలా రేర్ మంది తీసుకోవడం జరిగిందండి ఈ అవార్డు. ఓకే. మెయిన్గా అయితే పట్టాభిరామ్ గారు రాసిన 101 మ్యాజిక్ ట్రిక్స్ అనేది ఆ బుక్ చదివి సో నేను మీరు మెజిషియన్ గా అవ్వడము సార్ ఇట్ వాస్ ఇన్క్రెడిబుల్ జర్నీ సార్. ఇప్పటి వరకు 16,000 ప్రదర్శనలు కానీ అంటే 23 కంట్రీస్ తిరిగారు కదా. సో అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యేవాళ్ళు ఏంటి అది? యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ అయితే నేను సరదాగా వెళ్ళటం జరిగింది. కొన్ని కంట్రీస్ మాత్రం నన్ను యాజ్ ఏ గెస్ట్ కింద పిలవటం జరిగింది. ఇట్లాగే లాస్ట్ టైము మలేషియా వెళ్ళాను, తర్వాత థాయిలాండ్ వెళ్ళాను, అక్కడ గెస్ట్ పెర్ఫార్మర్ కింద. తర్వాత అట్లాగే శ్రీలంక వెళ్ళానండి చీఫ్ గెస్ట్ కింద. అట్లాగే ఇంకా కొన్ని కంట్రీస్ నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. చాలా అవార్డ్స్ తీసుకున్నానండి, చాలా తీసుకున్నాను నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ మన మెజిషియన్ మిత్రులు వీళ్ళందరి వల్ల నాకు మన మెజిషియన్ గురువులు ఎంతోమంది సహాయపడ్డారు నాకు. అట్లాగే ఈ యాత్రలో ఈ నా మ్యాజిక్. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది సార్ మెజిషియన్ ఫీల్డ్ కానీ సో జర్నీ కానీ? మెజిషియన్ ఫీల్డ్ అంటే నిజం చెప్పాలంటే చాలానే బాగుందండి. అది అందరు ఇప్పుడు ఏ ఆర్ట్ అయినా సరే చేసే వాళ్ళకి అద్భుతం అండి. ఏదో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంటిన్యూ దాంట్లో నడిస్తే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా సరే మనం 10 రోజులు దీంట్లో 10 రోజులు దాంట్లో ఉంటే ఏది సక్సెస్ అవ్వలేమండి. ఒకే కంట్రీలో నేను కంటిన్యూ 28 సంవత్సరాలుగా ఉండటం వల్ల నాకు ప్రతి పిల్లవాడు అక్కడ కువైట్లో నన్ను గుర్తుపడతారు. అందుకోసమే వాళ్ళ మమ్మీని డాడీని నన్ను రిక్వెస్ట్ చేయమని వాళ్ళు అడుగుతాం, నా ప్రదర్శన పెట్టించడం జరుగుతుందండి. ఆ విధంగా మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం కంటిన్యూ ఆ జర్నీలో ఉండగలిగినప్పుడే మనం దాంట్లో విజయం సాధిస్తామండి. అంతేకాని ఏదో 10 రోజులు దాంట్లో నేర్చుకుని మళ్ళీ ఇది కాదని అది కాదని ఇది చేస్తే మనం దేంట్లోనే సక్సెస్ అవ్వదు. అక్కడ పిల్లలందరికీ మీరు అంత ఫేవరెట్ అయిపోయారు కాబట్టి మీకు ద బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆఫ్ కువైట్ అవార్డు అనేది కూడా ఇచ్చారు. అవునండి. ఇట్స్ నాట్ అన్ స్మాల్ థింగ్ సార్. ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే మేము మూవీస్లోనే చూస్తుంటాం, కాకపోతే రియల్ లైఫ్లో కూడా ఇలా ఎంటర్టైన్ చేసి అవార్డు తీసుకోవడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్. అయితే నేనేంటంటే అండి కొంత అరబిక్ స్లాంగ్లో కూడా వాల్ స్లాంగ్లో మాట్లాడటం జరుగుతుంది. కొన్ని ఐటమ్స్ చేసినప్పుడు వాల్ స్లాంగ్లో మాట్లాడుతూ కామెడీ చేయడం జరుగుతుంది. అది ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను తెలుగు కొంచెం మాట్లాడుతూ తడబడతాను, కానీ అరబిక్ ఇంగ్లీష్ అంటే ఇంక నేను కంటిన్యూ చాలా అద్భుతంగా వాళ్ళకి ప్రదర్శన చేసి చూపిస్తాను. ఎక్కడ సార్ 1996లో కువైట్కి వెళ్ళారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఖచ్చితంగా అదైతే అక్కడ చుట్టూ వాళ్ళే ఉంటారు, అంతేగాని అదే మెయిన్ నాది. మళ్ళీ ఇక్కడ ఒక నెల 2 నెలలు కంటిన్యూ ఉంటే ఏదన్నా మళ్ళీ నేను ఇంప్రూవ్ అవ్వచ్చు. దాని మీద ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇండియా 10-15 రోజులు ఉండటం జరుగుతుందండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఉండడం వల్ల నా తెలుగు కొంచెం, ఎందుకంటే నేను అంతకుముందు ప్యూర్ తెలుగు మాట్లాడే గోదావరి జిల్లా వాసినండి నేను. సంక్రాంతి మొత్తం మీ దగ్గరే ఉంటుంది గోదావరి డిస్ట్రిక్ట్. సార్ ఇంకొక డౌట్ సార్, చెప్పండి. యూజువల్గా మెజిషియన్స్ ఎక్కువగా చాలా మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా ఈ కలర్ఫుల్ డ్రెస్సెస్ కానీ సో కొంచెం అట్రాక్టివ్ కైండ్ ఆఫ్ ఇట్లా ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అయితే యాక్చువల్లీ ఇది వరకు మొదట్లో మేమందరం కూడా బ్లాక్ డ్రెస్లే యూజ్ చేసేవాళ్ళం అండి. తర్వాత నిజం చెప్పాలంటే నేను మొదట కువైట్లో నేను కలర్ఫుల్ డ్రెస్సులు నేనే స్టార్ట్ చేశాను అనుకుంటాను. ఎందుకంటే అప్పటికి కలర్ఫుల్ డ్రెస్సులు లేవండి. చాలామంది అప్పుడు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ కూడా అప్పుడు కలర్ జాకెట్లు కుట్టేవారు కాదు. మొదట్లో రకరకాల జాకెట్లు నేను కుట్టేవాడు, ఎందుకంటే ఒకే జాకెట్ తోటి రోజు ప్రదర్శన చేస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుంది, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు దానికి మ్యాచింగ్ డ్రెస్సులు కుట్టించడం ప్రారంభించానండి. దానికి మ్యాచింగ్ టై, మ్యాచింగ్ షర్టు, అంటే దానికి సూట్ తగ్గట్టు నేను ప్రదర్శన చేయడం జరిగేది. దాని మీద పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా చూసేవారండి. ఓకే, అది ఏంటంటే మీ టై మాత్రం నిజంగా అట్రాక్ట్ చేసింది సార్. డిఫరెంట్ థింగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ సార్. ఓకే, సో అలా పిల్లల్ని కానీ అలా అట్రాక్ట్ చేయడం కోసం ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది కూడా మెయిన్ అండి. సార్ ఇన్ని అవార్డ్స్ తీసుకున్నారు అంటే మీకు బాగా సంతృప్తి కలిగించింది, అరే సాధించాం అని అనిపించింది ఏదైనా ఉందా?
ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ ఏ అవార్డుకి అవార్డు కానీ చెప్పాలంటే ఒక్కటి మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది సార్. అది అది మాత్రం ఎప్పుడైతే మేము గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎంటర్ అయ్యానో అప్పుడు ఒకటి, దానికి ముందు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణం అండి ఇండియా నుంచి. సార్ ఏ బేసిస్ మీద ఇచ్చారు సార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే యాక్చువల్లీ మేము 162 మెజిషియన్స్ కలిపి ఒకే స్టేజ్ మీద ప్రదర్శన చేయటం జరిగింది. అది నేను ఢిల్లీలోనే చేయటం జరిగిందండి. ఢిల్లీలో? ఓకే, ఢిల్లీ 2016 అండి. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సార్ ఇలా మ్యాజిక్ అనేటప్పటికీ ఒక ట్రిక్స్, సో కంప్లీట్గా ఇట్ వాస్ ఎ డిఫరెంట్, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ కొంచెం సంబరాశ్చర్యంలో మోని తేల్చేది అట్లుంటారు. సో వాళ్ళ చప్పట్లు కానీ, సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ మీకు ఎంత కిక్కిస్తుంటారు సార్? అదే అద్భుతంగా మాకు. ఎందుకంటే ఒక రోజులో 10 షోలు చేసినా 15 షోలు చేసినా ఎప్పుడూ కూడా మేము అలసిపోవండి. ఎందుకంటే నాకు ఇష్టమైన కళ మ్యాజిక్ అండి. ఆ రంగంలో మనం ఇప్పుడు ఈరోజు భోజనం పెట్టకపోయినా సరే 10 ప్రదర్శనలు చేసేటప్పుడు మాకు అలసట కానీ ఆకలి కానీ అస్సలు ఉండదండి. వా, అది ఒక ట్రూ కళాకారుడు ఎంత కళను ప్రేమిస్తే ఎట్లుంటుందో మీ మాటల్లో వింటున్నట్టు. థ్యాంక్ యూ అండి. నైస్ సార్. సార్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే యాక్చువల్లీ ఇంకా మ్యాజిక్ మీద చాలా నేను సాధించినవి ఉన్నాయి, ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయండి. అవి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయండి మన ఐ డ్రీమ్స్. అది త్వరలో చేద్దామని అనుకుంటున్నానండి. అది చేసిన తర్వాత మళ్ళీ మీ స్టూడియోకి తప్పనిసరిగా నేను రావడం జరుగుతుంది. సార్ మీరు ఒక సీనియర్ ఇంటర్నేషనల్ ఇల్యూషనిస్ట్. సో మీ యొక్క కళని మిగతా వాళ్ళకు పంచడానికి కానీ, సో నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. నేను చాలా మందికి నేర్పడం జరిగింది. అట్లాగే నేర్చుకునే వాళ్ళకి కొన్ని ఫారిన్ ఐటమ్స్ తోటి నేను విజయవాడలో ఒక చిన్న షాప్ కూడా ఓపెన్ చేసి పెట్టానండి. ఓకే. ఎవరైనా మ్యాజిక్ నేర్చుకోవాలంటే ఆల్వేస్ వెల్కమ్ అండి. వాళ్ళు మ్యాజిక్ అంటే ఇది ఏదో మంత్రాలు మాయలు ఏమి ఉండవు, ఈజీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఆ కళ మీద ఇంట్రెస్ట్, తర్వాత వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోతుందండి, కొంత ప్రదర్శన శక్తి. ఓకే, నైస్ సార్. అండ్ మీ పేరు చాలా అట్రాక్ట్గా అనిపించింది, గుగాంపు అని. అండ్ అలాగే సో మీ మ్యాజిక్ అనేది కూడా, అంటే నేనే కాదు, అంటే మా స్టూడియోలో ఉన్న కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు. అవునండి, థ్యాంక్ యూ. యాక్చువల్ ఏంటంటే ఇప్పటికీ కూడా గుగాంపు అంటే ఎవరో తెలుగు మెజిషియన్ అని ఎవరు అనుకోరండి. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది మెజిషియన్లకి నేను తెలియదండి. అంటే మీరు కువైట్ లో ఉండిపోయారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి కూడా కొంచెం, అంటే అప్పుడప్పుడు గ్రూప్స్ లో ఉంటాము, కానీ ఈయన ఎవరో కువైట్ మెజిషియన్ అనుకుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది టచ్ అయినప్పుడు అంటారు మాట, సార్ మీరు తెలుగు వారని మాకు తెలియదు ఇప్పటి వరకు అని. తెలుగు ఎప్పుడైతే మాట్లాడతానో అప్పుడు వాళ్ళు చాలా గర్వపడతారండి. ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, గుగాంపు గారు వేరే దేశం వాళ్ళు అట్లా కాదు, మన తెలుగు వారే. థ్యాంక్ యూ సార్. నైస్ సార్, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు మా కోసమని కువైట్ నుంచి రావడం కానీ, సో ఇక్కడ స్పెషల్గా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు విషయాన్ని. కానీ థ్యాంక్ యూ సో మచ్ మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఒకసారి వస్తారు ఇటు. మీ పేరు సార్? నమస్తే సార్, నైస్ టు మీట్ యూ. నా దగ్గర కొంచెం బ్లాంక్ కార్డ్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్ కార్డ్స్ ఏంటంటే బోత్ సైడ్ కంప్లీట్లీ వైట్ కార్డ్స్ అండి ఇవి. ఓకే, ఇవి మీరు ఇట్లా చూసినా ఈ విధంగా చూసినా మొత్తం కార్డ్స్ అన్నీ కూడా కంప్లీట్లీ వైట్ కార్డ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ కార్డ్స్ వైట్గా ఉన్నాయి కదా. ఓకే, మీరు ఒకసారి అనండి ఒకసారి. ఓకే, ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ వైట్ కార్డ్స్ అన్నీ జస్ట్ ఇలాగంటే ఒక కార్డ్ ప్రింట్ అయ్యిందండి. ఏంటండి? ఏస్ ఆఫ్ స్పేడ్. ఓకే, ఇంకొకసారి జాక్ ఆఫ్ స్పేడ్, రైట్? ఓకే, నౌ ఇప్పుడు 9 ఆఫ్ స్పేడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద ఈ విధంగా అంటే ఆటోమేటిక్లీ బ్యాక్ డిజైన్ ప్రింట్ అయిందండి. ఏం కలర్ అండి ఇది? రెడ్ కలర్. కానీ మీరు అనుకుంటారు కొన్ని కార్డ్స్ మాత్రమే వైట్, కొన్ని కార్డ్స్ మాత్రం ప్రింటెడ్ అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కంప్లీట్ కార్డ్స్ అన్నీ ప్రింటెడ్ కార్డ్స్ అయినాయండి, బోత్ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరండి? నైస్ టు మీట్ యూ మేడం. ఓకే, దిస్ ఈజ్ నార్మల్ సీజర్. ఇప్పుడు నా దగ్గర ఒక సాధారణమైన తాడు ఉంది. ఓకే, ఇది సింగిల్ పీసే కదా, అవునా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఎక్కడ కటింగ్ లేదు, దీనికి
సింగిల్ తాడు మాత్రమే ఇది. చూడండి, ఎక్కడ అతుకుందా? లేదు కదా? ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ తాడుని తీసుకుని జస్ట్ ఇట్లాగా 2 ఈక్వల్ పార్ట్స్ కింద తయారు చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ కట్ చేయండి, దీన్ని కట్ చేయండి, పర్లేదు. వా వెరీ నైస్ అండి మేడం, మీకు కటింగ్ చాలా బాగా కట్ చేశారు, కానీ ఒకటి మాత్రం కొంచెం పొడవుగా ఉంది, దీన్ని కూడా సమాంతరంగా కట్ చేయండి. కొంచెం కట్ చేయండి, పర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, విచ్ వన్ యూ కట్? నేను చెప్పింది ఇదే అండి, సమాంతరంగా కట్ చేయమన్నాను. ఓకే, పర్లేదు కట్ చేయండి. ఇప్పుడు బాగా కట్ చేస్తున్నారు. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ. మేడం, నేను ఈ విధంగా సమాంతరంగా కట్ చేయమంటున్నాను మిమ్మల్ని. ఓకే, ఇది ఆఖరి సారి. ఓకే, కట్ చేయండి, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఓ మై గాడ్, మెజిషియన్ తాడు ఎప్పుడు కూడా మీరు సమాంతరంగా కట్ చేయలేరు. ఎనీవే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని నాట్ వేస్తున్నా. ఈ నాట్ గట్టిగా ఉందా లేదు చూడండి ఒకసారి, లాగండి. ఓకే, వెరీ గుడ్, రైట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ తాడుని జస్ట్ ఇట్లాగని 1 2 3 అంటే ఆటోమేటికలీ నా జేబులో చిన్న మ్యాజిక్ పౌడర్ ఉంది, కొంచెం మ్యాజిక్ పౌడర్ దీని మీద వేస్తే ఆటోమేటిక్లీ 1 2 3 ఆబ్రకదాబ్రా. ఓకే, ఇప్పుడు దీన్ని పట్టుకోండి మీరు. 1 2 3, కొంచెం వెళ్ళండి. ఓకే, చూడండి, కొంచెం. ఓకే, ఇది సింగిల్ పీస్ ఆఫ్ రోప్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వావ్. One, two, go. Thank you. Wow. Wow. Sir, can you come here, please?
Can you pull this ring? Okay. Can you pull this one? Not come, right? Okay. Now 1, 2. Okay. ఒకసారి పట్టుకోండి దీన్ని. Now 1, 2, 3. Okay. Thank you. Thank you very much. Okay, ladies and gentlemen, now we have 3 rings here. Okay, 1, 2, and 3. Wow. Sir, can you come here, please? Pull this ring. Not come, right? Okay, just hold like this. 1, 2, 3. Thank you. Thank you, ladies and gentlemen. Thank you.